వాసిష్ఠాయ నమో నమః. ప్రకృతిలో ఈ రోజు వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ అని అంటారు. ఆ భగవానుడు మన కోసం అందించినటువంటి వేదాలను మనకు అందించినటువంటి మహానుభావుడు. అందుకే రామ్మ చామంతి కూర్చో. ఏం పూజ చేస్తున్నారు శర్మ గారు? ఈ రోజు గురు పౌర్ణమి కదమ్మా. గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షికి ఇవ్వబడింది కదా. ఆయన మనకి వేదాలను అందించారు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. కాబట్టి ఆయన గురువులకే గురువు అయ్యారు. అవును శర్మ గారు, మహాభారతం లాంటి ఒక అద్భుతమైన మహోన్నతమైన గ్రంథాన్ని మనకి అందించారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ మహాభారతం ద్వారా మనకి చెప్పి మనల్ని ధర్మం వైపుకి నడిపించారు. అందుకే అమ్మా, అటువంటి మహానుభావుడికి గురు పౌర్ణమి రోజున పూజ చేసి ఆయన మనకి వారసత్వంగా ఇచ్చిన దాన్ని మనం పాటిస్తూ ఆయన రుణం మనం తీర్చుకోవాలి. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అధికారాయ సిద్ధాయ నిత్యాయ పరమాత్మనే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసస్య హృదయం విష్ణోః విష్ణోః హృదయం వ్యాసః. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. చక్రవర్తితనూజాయ భౌమాయ వ్యాసాయ విష్ణురూపాయ